పరిశుద్ధ తండ్రి, ప్రేమ కలిగిన దేవుడా, కృప కలిగిన మా నాయన, సకలాశీర్వాదములకు కారణభూతుడా, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు. గడిచిన కాలమంతా కూడా మీ బలిష్టమైన రెక్కల నీడలు కాచి కాపాడిన దైవమా, ఈ పునరుద్ధాన దినంలో మీ పాదాల దగ్గర చేరి మీ నామాన్ని స్తుతించి ఘనపరిచి కొనియాడటానికి మీరు మాకిచ్చిన తరుణాన్ని బట్టి స్తోత్రం. దీవించి బలపరచండి, కృపా కనికరం చేత నింపండి. దయగలిగిన మీ హస్తాలలో మమ్మల్ని భద్రపరచండి. ఈ మధ్యాహ్న కాల సమయం బిడ్డలతో మీరు మాట్లాడి మమ్మల్ని ఆదరించమని, ఆశీర్వదించమని మీకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మనలను గత కాలము నుండి కాపాడినందుకు దేవునికి స్తోత్రం. ఈ సందర్భంలో మీకు కొద్ది నిమిషాలు మనము వాక్య ధ్యానంలో ఉందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి మనము చదువుకుందాం. ఓకే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం. చూడండి, బైబిల్ తెరిచి చూడండి. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం. నేను 4వ వచనాన్ని చదువుతున్నాను. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాని వారును స్త్రీ సాంగత్యము ఎరుగని వారునయుండి గొర్రె పిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయన్ను వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రె పిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషుల్లో నుండి కొనబడిన వారు. ఈ భాగములో నుంచి నేను ఒక్క విషయాన్ని మాత్రమే చెప్పాలనుకుంటున్నాను. అదేమిటంటే, గొర్రె పిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. ఇది 7 ఏండ్ల శ్రమల కాలములో సంఘము ఎత్తబడిన తర్వాత జరుగుతున్నటువంటి ఒక సన్నివేశాన్ని దేవుడు యోహానుకు చూపిస్తున్నాడు. ఇక్కడ మనం చూస్తే ఈ ప్రకటన గ్రంథము యేసుక్రీస్తు వారు తన దాసులకు కనపరుచుకొనుట కానీ దేవుడు యేసుక్రీస్తుకిచ్చిన ప్రత్యక్షత. యేసుక్రీస్తు తన దాసులకు తన సేవకులకు కనపరుచుకోవటానికి దేవుడిచ్చిన ప్రత్యక్షత. తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తుకి ఇచ్చిన ప్రత్యక్షత. ఈ 14వ అధ్యాయంలో సియోను పర్వతం మీద గొర్రెపిల్ల అని రాయబడింది. గొర్రెపిల్ల అంటే ఎవరు? యేసుక్రీస్తు. యోహాన్ అంటాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల, వదకు తేబడిన గొర్రె పిల్లని యెషయా గ్రంథములో రాస్తాడు. గొర్రె పిల్ల అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు గొర్రె పిల్లగా వర్ణించబడుతూ ఉండగా, విశ్వాసులమైన మనందరం కూడా గొర్రెల పిల్లలమే. గొర్రె లెక్క వాడెవరో అంటున్నాడు ఒక ఆయన, అరే క్రైస్తవులు గొర్రెలు రా అని. మేము గొర్రెలమే, విశ్వసర్పాలం కాదు, క్రూర మృగాలం కాదు. క్రైస్తవులు గొర్రెలే. సాధువైనట్టు మృదువైనట్టు స్వభావము కలిగిన గొర్రెలు క్రైస్తవులంతా కూడా.
మా ప్రభువు గొర్రె పిల్లగా ఈ లోకంలోనికి వచ్చాడు, మేము కూడా గొర్రెలుగానే ఉంటాము అని అతనికి సమాధానం చెప్పాలి. ఏమండి, ఏ పాముగానో, కుక్కగానో, నక్కగానో, లేకపోతే ఏ క్రూర మృగాలుగానో దేవుడు మనల్ని చేయలేదు. గొర్రె పిల్ల, గొర్రెలకు మంచి కాపరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన పచ్చిక గల చోట్లకు నడిపించే ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రభునందు పిల్లారా, జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు యేసుక్రీస్తు గొర్రె పిల్ల అయితే మనం కూడా గొర్రె పిల్లలమే. ఇప్పుడు గొర్రె పిల్ల ఎక్కడికి పోవునో అక్కడికల్లా ఇక్కడ 1,44,000 మంది ఉన్నారు. వారు ఇశ్రాయేలీలు, యూదులు. వారు హతసాక్షులైన వారని చెప్పొచ్చు. సరే, ఇది అక్కడ కనపడుతున్న విషయం. ఇప్పుడు గొర్రె పిల్ల ఎక్కడికి పోవునో అక్కడికల్లా వారు వెళుతున్నారు కదా. గొర్రె పిల్ల అంటే యేసుక్రీస్తు వారు. ఇప్పుడు మనం కూడా ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి, ఒక్కొక్కటి ధ్యానం చేద్దాం. స్త్రీ సాంగత్యము ఎరగని వారు, స్త్రీ సాంగత్యమును అపవిత్రులు కాని వారు అని కూడా చెప్పబడింది. ఆ స్త్రీ ఎవరో చెప్తాను నేను. ఇప్పుడు గొర్రె పిల్ల ఎక్కడికి పోవునో అక్కడికల్లా వెళుతున్నారు. గొర్రె పిల్ల యేసు ప్రభువారు ఈ భూమి మీదకి ఆయన మొదటి రాకడలో కన్య మేరీ గర్భమున ఆయన జన్మించాడు. ఆయన జన్మించినటువంటి యేసు ప్రభువారు మొట్టమొదట ఎక్కడికి వెళ్ళాడు? ఆయన ఎక్కడ పరుండబెట్టబడ్డాడు? పశువుల పాకలో. ఆయన పశువుల పాకలోనికి ఎందుకు వచ్చాడు? అసలు ఈ సృష్టిని సృష్టించింది ఎవరు? ఈ సృష్టి కర్త ఎవరు? ఈ సృష్టి అంతా ఎవరి ద్వారా చేయబడింది? యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. త్వరగా చదవండి. యోహాను రాసిన సువార్త. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. చూడండి, ఆయన ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన అనే మాటగా వచ్చినప్పుడల్లా యేసుక్రీస్తు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, వాక్యమే యేసు. వాక్యము ఆదియందు దేవుని యొద్ద ఉండనట్లుగా మనం ఇక్కడ పై వచనంలో చదువుకున్నాం. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా. ఆయన అనే కాడ యేసు అని పెట్టుకోవాలి. సమస్తము యేసు మూలముగా. పిల్లల్ని కొంచెం అటు ఇటు తిరగకుండా మీరు భద్రపరచాలి. చూడండి, ప్రైజ్ ది లార్డ్. పక్కోళ్ళు చూస్తూ ఉండండి. వాక్యం చెప్పేటప్పుడు డిస్టర్బెన్స్ ఉండకూడదు, వెంటనే కూర్చోబెట్టాలి వాళ్ళని. ప్రైజ్ ది లార్డ్. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగాను. సమస్తమునకు ఆధారభూతుడు ఆయనే అని కూడా పౌలు గారు రాస్తాడు. అయితే ఇప్పుడు ఆయన లేకుండా సృష్టి ఏది కలుగలేదు. సమస్త సృష్టిని కలుగజేసిన యేసుక్రీస్తు వారు. ఈ సృష్టిని కలుగజేసిన యేసు ఈ సృష్టికి అధిపతి అయిన యేసు మరి ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? పశువుల పాకలో. పశువుల పాక
తగ్గింపు జీవితానికి గుర్తుగా ఉంది కదా. ఓ పాట పాడతారు, ఇప్పుడు పాడట్లేదు కానీ ఎందుకనో. ఏం పాట అంటే, మా ఇంటి పేరు పశువుల పాక. అసలు నీ ఇంటి పేరేంటి? ఏమని రాశారు పాటలో? మా ఇంటి పేరు పశువుల పాక. అంటే మేము తగ్గించే ఇంటికి సంబంధించిన వారు, అంటే యేసుక్రీస్తు ఇంటికి సంబంధించిన వారు. మేము తగ్గింపు కలిగిన వారు. మీరు చెప్పాలి, మా మీద మీరు కాండ్రించి ఉమ్ము వేసినా మేము తుడుచుకొని వెళ్ళేవారం. మమ్మల్ని మీరు తిట్టినా మేము దీవిస్తూ వెళ్ళేవారం. మమ్మల్ని మీరు అవమానపరిచినా మేము బదులు మాట్లాడేవారం కాదు. మీరు మా మీద ఎన్ని నిందలు వేసినా మేము దానిని తట్టుకునేవారు. ఎందుకంటే మేము పశువుల పాకకు చెందిన వారం, తగ్గింపు కలిగిన వారం. మా ఇంటి పేరు పశువుల పాక. మీకు మరీ చెప్తున్నాం, మీరేమన్నా మేము పట్టించుకోం, మీరు ఎన్ని తిట్టినా మేము పట్టించుకోం, మీరెంత అవమానపరిచినా మేము పట్టించుకోం. నా దేవుడు పట్టించుకోలేదు. నా ప్రభువుని ఎంతో అవమానపరిచారు, ఎన్నో నిందలు వేశారు, ఎన్నో బాధలు పెట్టారు. నా ప్రభు క్షమించాడు. ఆ ప్రభు, ఆ గొర్రె పిల్ల నువ్వు వెంబడించేవారం. ఆ గొర్రె పిల్లకు పుట్టిన గొర్రెలం మేము. మాది కూడా అదే జీవితం. చెప్తారా అట్లా? అట్లా చెప్పే మనుషులేనా మీరు? యేసుని ఆరాధిస్తున్న మనము ఆయన అనుభవంలోనికి రావాలి కదా. తగ్గింపు తగ్గింపు తగ్గింపు. ఐగుప్తు దేశానికి బయలుదేరినటువంటి, ఐగుప్తు దేశములో నుంచి బయలుదేరినటువంటి ఇశ్రాయేలీలు దేవుడు వాగ్దానం చేసిన కనాను దేశంలోనికి చేరలేకపోయారు. ఎందుకని? మధ్యలో రాలిపోయారు. ఎందుకని? ఎందుకు చెప్పండి? వారు అవిధేయులు, తగ్గింపు లేదు, ఎదురు తిరిగారు. అందుకే వారు రాలిపోయారు. అంటే ఒక దేశము నుంచి ఇంకొక దేశానికి, దేవుడు వాగ్దానం చేసిన దేశానికి వెళ్ళటానికే వారు అవిధేయత వలన వారు రాలిపోతే, మహిమ కలిగిన పరలోక రాజ్యానికి చేరటానికి విశ్వాసులైన మనము, మీరు, నేను ఆ రాజ్యానికి చేరాలంటే ఇంకెంత తగ్గింపు ఉండాలి? ఆ రాజ్యానికి తగ్గింపు లేని వారిని, విధేయత లేని వారిని రాణిస్తాడా? రాణిస్తాడా? చెప్పండి. రానీయుడు కదా. నీ ఇంటి పేరు పశువుల పాక. తగ్గింపు ఉందా? యేసయ్య దేవుడయ్యుండి సర్వ సృష్టిని సృష్టికర్త, సర్వ సృష్టికి సృష్టికర్త అయ్యుండి ఆయనంత తగ్గించుకున్నాడే. ఆయన్ని ఆరాధిస్తున్న నీ జీవితము ఎలాగుంది? ఎలాగుంది? తగ్గింపు ఉందా? అమ్మా, అయ్యా వినండి. తగ్గింపు కలిగిన జీవితమేనా? లోబడే జీవితమేనా? ఆలోచించుకోండి. దేవుని దగ్గరకు రావటం అంటే ఈజీ కాదు. వచ్చి వెళ్ళిపోతే, భజన చేసుకొని వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు. కానీ దేవుని రాజ్యానికి చేరటం అంత ఈజీ కాదు. గొర్రె పిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా వెళ్ళాలి. యేసు ప్రభు వారు 30 సంవత్సరాలు కుటుంబ భారం భరించిన తర్వాత ఆయన సేవకు ప్రారంభించబడ్డప్పుడు 30వ సంవత్సరాన ఆయన యోర్దాను నదికి వెళ్ళి బాప్తిసం పొందాడు యోహాను దగ్గర. బాప్తిసము లేకుండా దేవుని పని గాని, దేవుని రాజ్యానికి గాని చేరటానికి వీల్లేదు. నేను ఒక మాట చెప్తాను, మీరు బాధపడినంటే. బాప్తిసం పొందకుండా దేవాన్ని పిలవటానికి కూడా మీరు అర్హులు కాదు.
బాప్తిస్మం అంత ప్రాముఖ్యమైంది. అంటే దేవుని ఆజ్ఞను, దేవుని కట్టడను, దేవుడు నిర్ణయించిన దానిని నీవు అనుసరించకుండా ఆ దేవుణ్ణి స్తుతించటానికి, ఆ దేవుణ్ణి ప్రార్థించటానికి నీకేమి అర్హత ఉంది? నేను వాస్తవాన్ని చెప్తున్నాను. బైబిల్లో బాప్తిస్మం ఎవరు నిర్ణయించారు? ఇది మనుషుల నుండి కలిగినదా, పరలోకము నుండి కలిగినదా? ఇది దేవుడు నిర్ణయించిందా, మనుషులు నిర్ణయించిందా? బాప్తిస్మం అనేది చెప్పండి, ఎవరు నిర్ణయించింది? మరి దేవుడు నిర్ణయించిన దాన్ని నువ్వు అనుసరించకపోతే, కనుక యేసు ప్రభు వారు బాప్తిస్మం అంటే పాపాలను కడిగి వేసుకోవటం. బాప్తిస్మం అంటే ఆయన యొక్క మరణములో పాలు పంపులు పొందటం. బాప్తిస్మం అంటే ఆయన పునరుద్ధానంలో లేచి ఆ ప్రభు మహిమను పొందుకోవటం. బాప్తిస్మం అంటే నీ పేరు జీవ గ్రంథములో రాయటం. బాప్తిస్మం అంటే క్రీస్తును ధరించుకోవటం. మరి బాప్తిస్మం యేసు ప్రభు ఎందుకు బాప్తిస్మం పొందాడు? పశువుల పాకలోకి ఎందుకు వెళ్ళాడు? ఏమండి, పశువుల పాకలోకి ఎందుకు వెళ్ళారు? ఆయన బాప్తిస్మం ఎందుకు పొందాడు? అర్థం చేసుకోండి. మనకు మాదిరి చూపిస్తున్నాడు ఆయన, మనం బ్రతకవలసిన రీతిని చూపిస్తున్నాడు. మూడోది, ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే శోధించబడటానికి వెళ్ళాడు. సాతాను చేత శోధించబడటకు, శోధన, ఆయన ఉపవాసము. మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయము 1వ వచనం చూడండి. మత్తయి రాసిన సువార్త త్వరగా. అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగున్నట్లు ఆజ్ఞాపించమనెను. చూడండి, సరే, ఇక్కడ టోటల్ గా సాతానుడు ఏం చేశాడంటే యేసు ప్రభుని బలహీనపరచాలని చూస్తున్నాడు. ఆ తర్వాత ఆయన ఇంకో మాట అన్నాడు, ఇక్కడి నుంచి నువ్వు దూకు, దేవాలయం శిఖరానికి తీసుకెళ్ళి నువ్వు దేవుని కుమారుడు అయితే క్రిందకు దూకు. మీ తండ్రి ఏం చేస్తాడు? నిన్ను గూర్చి దూతలకు ఆజ్ఞాపిస్తాడు. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తి పట్టుకుంటారు. చూడండి, యేసు ప్రభుని బలహీనపరచాలని రాళ్ళు రొట్టెలుగా మార్చుకొని తినమంటే, ఆయన రాళ్ళు రొట్టెలు అవుతాయి అని చెప్తే అసలు ఏమీ లేకుండానే 5,000 మందికి రొట్టెలు పంచిన ఆయన. అది సాతానుకు తెలుసు. నీకు ఆకలైంది కనుక నువ్వు అది తిను, అట్లా తిను, నీవు దూకు, నువ్వు ఒక్కసారి నాకు నమస్కారం చేయి, ఈ లోక రాజ్యాలన్నీ నీకు ఇస్తా. నువ్వు ఇచ్చేదేంటి? ప్రభు రేపు ఈ లోక రాజ్యాలన్నిటిని జయిస్తున్నాడు. సాతానుని చితకతొక్కి ఆయన సమస్తమును ఆయన చేతిలోకి తీసుకుని పరిపాలన చేయబోతున్నాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇప్పుడు ఏంటో తెలుసా? శోధన. బాప్తిసం పొందగానే శోధన. బాప్తిసం పొందిన వారికి శోధనలు వస్తాయి. ఎందుకు వచ్చింది శోధన అనుకోకూడదు. శోధనను అనుభవించాలి. శోధనను అనుభవించాలండి. శోధనను జయించాలి. కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, సాతానుడు శోధిస్తాడు. సాతాను నిన్ను శోధిస్తాడు. నువ్వు నమ్మకంగా ఉండు, నీకు నేను జీవ కిరీటం ఇస్తానని ప్రభు చెప్పలేదా?
ఇలా శోధనలు వస్తాయని ప్రభువు మనకు ముందుగానే తెలియజేస్తున్నాడు. తర్వాత ఆయన శోధన అయిపోయిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళాడు? పరలోక రాజ్యము సమీపించుచున్నది కనుక మీరు మారు మనసు పొంది సువార్తను నమ్మండి. అంటే సువార్త అంటే యేసును నమ్మాలి. అంటే ఆయన దేవుని పని కోసం బయలుదేరాడు. ఏమండి, దేవుని పనిని చెయ్యకపోగా పాడు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంతమంది పరిచర్య చేస్తూ ఉంటారు. ఎవరన్నా ఒకళ్ళు ఉన్నారనుకోండి, మందిరం శుభ్రంగా తుడుస్తారనుకోండి, ఆ తుడిచే వాళ్ళంకా చూస్తూ ఉంటారు. ఎర్రోళ్ళు వీళ్ళు, చూడు నేను అసలు వంగానేమో, గుడ్డేసానేమో, చీపిరి పట్టానేమో, ఒక కుర్చీ సర్దేనేమో నేను, అడి తిక్కలోడు చూడండి. వాళ్ళని చూస్తూ ఉంటారు కానీ చెయ్యరు. ఏమండి, కొంతమంది అజమాయిషి, ఆ కుర్చీ అక్కడై, ఈ కుర్చీ ఇక్కడై, ఆ పని చేయి, ఈ పని చేయి, వాళ్ళు చేయరు. చేస్తారా? చేయరు. కొంతమంది చేసినట్లుగా షోయింగ్ చేస్తారు. షోయింగ్, ఏదో పని చేసినట్టు, ఎవరన్నా ఉన్నప్పుడు ఏదో చేసినట్లుగా కనపడాలని చేస్తారు కొంతమంది ఏం చేస్తారు తెలుసా? పని చేసేవాళ్ళు చేసిన తర్వాత ఏంది ఇట్ట తుడిచారేంటి, ఏంటి ఇట్టేశారు కుర్చీలు, ఏంటి ఇట్ట వండారేంటి, అరే ఏంటి ఉప్పు ఎక్కువైంది, లేకపోతే ఉప్పు తక్కువైపోయింది, ఏంటి ఇట్ట వండారు, ఏంటి ఇట్ట చేశారు. పేర్లు పెట్టేవాళ్ళు కొంతమంది, వాళ్ళు చేయరు. దేవుని సువార్తకు, దేవుని పనికి సహకరించరు. పేర్లు మాత్రం పెడుతుంటారు, మాటలు మాత్రం మాట్లాడుతుంటారు, పని చేసేవాడిని చెడగొడతారు. కొంతమంది ఏంది, ఆ మాట మాట్లాడిన నాకెందుకు లేని అక్కడ పడేసి వెళ్ళిపోతారు వాళ్ళు. కొంతమంది పని చేసేవాడు వెళ్ళిపోతారు. వీళ్ళకి పౌరుషం. యేసయ్యకుందా పౌరుషం? ఎన్నన్నారు ఆయన్ని? అంటే సాతానుడు నిన్ను బలహీనపరచడానికి వాడిని ఉపయోగించుకున్నారు, లేకపోతే ఆమెను ఉపయోగించుకుంటున్నాడు. ఆమె చేత సాతానుడు మాట్లాడిస్తున్నాడు. సాతానుడు ద్వారానే ఆ కార్యం జరుగుతుంది. నువ్వు ఆడ పని చేయకుండా వెళ్ళిపోయావంటే, అడిగావంటే, ఎవడో సంఘంలో ఒకడు ఏదన్నా అన్నాడు అనుకోండి, నువ్వు పని చేయకుండా, పనికి సహకరించకుండా వెళ్ళిపోయావంటే నువ్వు సాతాను మనిషివి. నువ్వు సాతాను యొక్క కబంధ హస్తములలో, కౌగిట్లో ఉన్నావు. వాడంటాడు, నిన్ను పాడు చేయటానికే నేను వాడిని ఉపయోగించుకున్నాను, నేను ఆమెను ఉపయోగించుకున్నానని చెప్తాడు. నీకు అది అర్థం కాదు. ఆమె అందే, ఆయన అన్నాడు, నేను పని చేస్తుంటే, నేను దేవుని పనికి సహకరిస్తుంటే. నువ్వే నష్టపోతావు, నువ్వే సాతాను చేత శోధించబడుతున్నావు, పీడించబడుతున్నావు. కొంతమంది ఉంటారండి దీక్షపరులు. ఎవరెన్ననుకున్నా ఏది ఏమైనా నేను నా దేవుని పని చెయ్యాలి, నేను పరిచర్య చేయాలి, నేను పరిచర్యకు సహకరించాలి అనే దీక్ష. 40 రోజులు 20 రోజులు దీక్ష చేశారు చూడు మన ఆర్సీఎం వాళ్ళు. మాలేసుకొని, తెల్లకండ వేసుకొని, అక్కడ 40 రోజులే దీక్ష. తర్వాత మళ్ళీ మామూలు ఫుల్ ముందే. నాకు ఒక ఆయన తెలుసు, ఇక్కడ ఇస్త్రీ చేస్తాడు. 40 రోజులు వేసుకున్నాడు. 40 రోజులు బాగున్నాడు. 40 రోజు అయిపోయింది, ఇక మందు స్టార్ట్ అయింది, ఇక తాగటమే. ఏం తాగమంటే నాకు దెయ్యం పట్టింది అన్నాడు. అర్థం కదా? అది 40 రోజులు దీక్ష కాదు. వారు బ్రతికినంత కాలము దీక్ష. దేవుని పని అంటే వారు ఆసక్తిగా పనిచేస్తారు. ఇంతకుముందు నేనే చేసేదాన్నమ్మా, ఇప్పుడు నేను చేయట్లా. ఏమొచ్చింది నీకు? ఏమన్నా కాలు ఏమన్నా పడిపోయిందా, చెయ్యి ఏమన్నా పడిపోయిందా, సూప్ ఏమన్నా పడిపోయిందా నువ్వు చేయకపోవటానికి?
ఏం పడిపోయిందని చేయట్లేదు నువ్వు? రేపు దేవునికి లెక్కప్ప చెప్పొద్దా? ఆలోచించండి, ఆలోచించండి. చూడండి, ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్త చేస్తూ ఉంటే ఎన్ని ఆటంకాలు వచ్చినాయి, ఎంతమంది అవమానపరిచారు, ఎంతమంది కొట్టబోయారు. ఆయన ఆగాడు. ఆయన శాస్త్రులు పరిసయ్యులు యేసును ఎన్నిసార్లు నిందించారు, ఎంత అవమానకరంగా మాట్లాడారు. ఆయన ఆగలేదే. ఆయన ఏ పని నిమిత్తమైతే ఈ భూలోకానికి వచ్చాడో ఆ పనిని పూర్తి చేసేంత వరకు ఆయన వెనకంజ వేయలేదే. ఆలోచించుకోండి. మీరు దేవుని పనిలో ఏమాత్రం సహకరిస్తున్నారో ఆలోచించుకోండి. పరిచర్యలో ఏమాత్రం సహకరిస్తున్నారో నాకెందుకండి, నేను మందిరానికి వెళ్తాను వస్తాను. ఎల్లు రా, ఏమైంది? రేపు నీ సంగతి దేవుడు చూసుకుంటాడు. నాకేమి సంబంధం లేదు. అక్కడ ఏం జరుగుతుందో అసలు నేను పట్టించుకోమాక పర్వాలేదు. పట్టించుకోకుండా ఉంటే మంచిది. కొంతమంది పట్టించుకుంటారు, పట్టించుకొని ఇక అంతా రోత చేస్తారు, సువార్త పనిని పాడు చేస్తారు. ఏదో చిన్న దొరికితే అలిగేవాళ్ళు చాలా మంది, చిన్న దొరికితే ఏదో చెప్పేవాళ్ళు చాలా మంది. నేను ఒకసారి ఒక మీటింగ్లో అందరికి పని చెప్పాను, ఒక అతనికి చెప్పలేదు. నాకు చెప్పలేదు, అందరికి చెప్పాడు. అలాగే చెప్పింది నువ్వు వాళ్ళతో పాటు కలిసి చెయ్యి. చూడండి, ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేయాలి. సువార్త పనిలో ఎవరంతటికి వారు ఆసక్తిగా వచ్చి చేయాలి. దేవుని పని అది, ఎవడింటే పని కాదు. నీ పనిని దేవుడు చూస్తాడు, దేవుడు బ్లెస్ చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన సువార్తకు వెళ్ళాడు. తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళాడు? సువార్త అయిపోయిన తర్వాత ఆయన పట్టుకున్నారు, సిలువకు వెళ్ళాడు, సిలువకు అప్పగించాడు. అంటే సిలువ అంటే శ్రమలు, సిలువ అంటే శ్రమలు. ఆయన శ్రమ సిలువ. ఆయన కొరడాలతో కొట్టారు, తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు, ఆయన ఈ పంత నాగళ్ళ సాళ్లగా దున్నబడింది, మోయలేని పెద్ద మ్రాను సిలువను ఆయన మీద మోపారు. ఎంతో భారముతో ఆయన గొల్గతా కొండ కపాలమనే ఆ స్థలానికి దానిని మోశాడు. ఆయన కాళ్ళలో చేతులలో శీలలు పెట్టారు, ఆయన ప్రక్కలో పళ్ళెం పెట్టి పొడిచారు. ఒకసారి ఆలోచించండి, యేసయ్యను అలా చూడండి. యేసయ్యను ఎప్పుడు కూడా ప్రభువా నా రోగాన్ని తీసేయి, ప్రభువా నాకు అది ఇయ్యి, ఇది ఇయ్యి, ఇదే చూస్తున్నారు, ఇట్టగే చూస్తున్నారు. యేసయ్య నీ కొరకు చూడట్లేదు, ఆ సిలువ ఆ దృశ్యాన్ని చూడట్లేదు, ఆయన శిరస్సులో గుచ్చుకుపోయిన ఆ ముళ్ళును చూడట్లేదు. ఈ పంత నాగల్లసాలుగా కొరడాతో ఆ చివర ఉన్న ముళ్ళుతో ఆ చీల్చబడిన ఆయన శరీరాన్ని చూడట్లేదు. ఆయన భుజం మీద సిలువ మ్రాను మోసుకొని వెళ్తూ ఉంటే దానిని చూడట్లేదు. కాళ్ళలో చేతులతో ఇనుప మేకులు కొడితే ఆ రక్తము దారులైపోతుంటే దాన్ని చూడట్లేదు. పక్కలో పళ్ళెం పెట్టి పొడిచిన దాన్ని చూడట్లేదు. ఎక్కడ ఎప్పుడు అయ్యా నాకు అది అయ్యా, నాకు ఇది అయ్యా, నన్ను అట్ట చేయయ్యా, నా కుటుంబాన్ని ఎట్ట చేయయ్యా, నన్ను గొప్ప చేయయ్యా, ఇదే భజన. ప్రభువా నా కోసము నీవు సిలువ వేయబడ్డావు, నా పాపముల కోసం. ఈ రోజు ఇదిగో నీ సిలువను చూశాను గనుక నా పాపాన్ని తీసివేసుకుంటున్నాను, నా జీవితాన్ని మార్చుకుంటున్నాను, నీ కొరకు నేను ప్రత్యేకంగా ప్రతిష్ట కలిగి జీవిస్తానని తీర్మానం చేసుకుంటున్నాను ప్రభు అని ఎప్పుడైనా అంటావా నువ్వు? ఏమండి, హలో, వినాలి వాక్యం. ఎప్పుడైనా తీర్మానం చేసుకుంటావా నీవు?
ఆ తీర్మానం నీకుందా? ప్రైజ్ ది లార్డ్. దేవుని గొప్ప నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఒక మాట ఉంది, పరమగీతము 8వ అధ్యాయము 5వ వచనం. పరమగీతము 8వ అధ్యాయము 5వ వచనం. 5వ వచనం. తన ప్రియుని మీద ఆనుకొని. ఎవరి మీద ఆనుకొని? డబ్బు మీద కాదా? నీ ఉద్యోగం మీద కాదా? నీ వ్యాపారం మీద కాదా నువ్వు ఆనుకుంది? నాకేందండి నెలకి ₹1,00,000 వస్తాయి, ఒకరితో నాకు సంబంధమే ఉంది. ఏమండి, ఇక్కడ అంటున్నాడు తన ప్రియుని మీద ఆనుకుని. ప్రియుడెవరు? షూలమతికి ప్రియుడెవరు? షూలమతి అంటే సంఘము, ప్రియుడంటే యేసుక్రీస్తు. సంఘము క్రీస్తుని వర్ణించుకుందాం. తన ప్రియుని మీద ఆనుకొని. ఎక్కడొస్తుందంట? ఈమె ఎటు నుంచి వస్తుంది? అరణ్య మార్గమున. అరణ్య మార్గమున. అరణ్య మార్గమున. అరణ్యం అంటే ఏమిటి? ఎలా ఉంటుంది? కాకులు దూరని కారడివి, చేమల దూరని చిట్టడివి. ఆ అడవి ఎలా ఉంటుందండి? అరణ్యం ఎలా ఉంటుంది? ఆ అడవిలో ఏముంటాయి? విషసర్పాలు ఉంటాయి, నాగుపాములు ఉంటాయి, కట్ల పాములు ఉంటాయి, తేళ్లుంటాయి, మండ్రగబ్బలుంటాయి, క్రూర మృగాలుంటాయి, చిరుత పులులు, సింహాలు, తోడేళ్లు. ఏమండి, అడవుల్లో ఉండేది అయ్యే కదా. ఇప్పుడు ఇలాంటి మార్గమున ఒక ఆమె వస్తుందంట. ఆమె ఎవరు? అమ్మా ఎవరామె? అరణ్య మార్గమున వచ్చుచున్న ఆమె ఎవరు? ఆమె సంఘము. అరణ్య మార్గం అంటే కష్టాలు. ఈ లోకములో ఎన్ని కష్టాలు! ఎంతమంది క్రూర మృగం లాంటి వాళ్ళు ఉన్నారు, ఎంతమంది విష సర్పాలు లాంటి వాళ్ళు ఉన్నారు, కాట్లేసే వాళ్ళు ఉన్నారు, బాధ పెట్టే వాళ్ళు ఉన్నారు, అవమానపరిచే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ దాటుకొని 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 వచ్చుచున్నది. ఆలోచించండి, మీరు ఆలోచించాలి. అర్థమైందా? దేవుని వాక్యాన్ని శ్రద్ధగా మీరు ఆలోచించండి. ఆమె సంఘము. సంఘం అంటే నువ్వే. నీకెన్ని అవంతరాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా వాటన్నిటిని దాటుకొని దేవుని సన్నిధిలో సాగాలి. ప్రియుడి కోసం, ప్రభు అయిన యేసుక్రీస్తు కోసం శ్రమలు అనుభవించాలి. అనుభవిస్తున్నావా? కష్టాలు అనుభవిస్తున్నావా? వాటి విషయంలో కృంగిపోకుండా. ఏమండి, పిల్లలతో చెప్తాం మనం, రే అబ్బాయి చదువుకోరా, అరే చదువుకోరా, అది తెలీదు. అరే కష్టపడరా నాయనా. ఇప్పుడు నువ్వు కష్టపడితే చదువుకునే ఒక విద్యార్థి చదువుకునేటప్పుడు కష్టపడితే తర్వాత జీవితకాలం అంతా సుఖపడతాడు. ఇప్పుడు సుఖపడితే రేపు జీవితకాలం తర్వాత ఏం చేస్తాడు? ఏమవుతాడికి? అన్ని కష్టాలే. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, ఇక జీవితం అంతా ఎంత ఉంటుంది, ఎంత భయంకరంగా ఉంటుంది. నాకు తెలుసు, 2 అన్నదమ్ములు. ఇద్దరిని చదువుతానిగా తల్లిదండ్రులు ఎంతో ప్రయాసపడ్డారు. 2 చదువుకోమంటే ఒకడు చదువుకున్నాడు, నాకు చదువుద్ది ఏమవుతుంది బా అన్నాడు. ఒకడేం కష్టపడి చదువుకున్నాడు, వాడేం గెజిటెడ్ ఆఫీసర్ అయ్యాడు. వాడు ఫ్యాన్ కింద పచ్చింకుతో సంతకాలు పెడుతున్నాడు. ఇంకొకడేం పొలం పోయి ఎర్రటెనలో పొలుగు ఎత్తుకెళ్ళి పారెత్తుకెళ్ళి ఆ గడ్డ తీసి ఈ గడ్డ తీసి ఆ కాలువ దవ్వి ఈ కాలువ దవ్వి జీవితాంతం ఇప్పుడు కష్టపడతానే ఉన్నాడు. వాడేమో సుఖపడుతున్నాడు. ఎప్పుడు? ఆ చదువుకున్నంత సమయములో
కష్టపడిన వాడు సుఖపడుతున్నాడు. చదువు విషయంలో కష్టపడకుండా నా గొంతులేని ఇష్టం వచ్చినట్టు తిరిగిన వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? కష్టపడుతున్నాడు. అలాగే ఈ లోకంలో మనం కూడా ఈ కొద్ది కాలం, ఈ బ్రతికిన కాలం, ఈ కొద్ది కాలం మనం కష్టపడి ప్రభువును వెంబడిస్తే, సమస్యలను అధిగమిస్తే పరలోకంలో సదాకాలము ఆయన మహిమలో సుఖంగా ఉంటాం, నెమ్మదిగా ఉంటాం. ధనవంతుడు చనిపోయి వేదన పొందుతున్నాడు, లాజరు చనిపోయి అబ్రహాము రొమ్మున నెమ్మది పొందుతున్నాడు. ఏ జీవితం కావాలి నీకు? ఏ విధానం కావాలి నీకు? ఆలోచించుకోండి. మీరే తీర్మానం చేసుకోవాల్సింది మీరే. దేవుడు మాత్రం మాట్లాడుతున్నాడు. ఆయన మాటలు జీవ మార్గము మరణ మార్గము రెండు నీ ఎదుట ఉంచాను. ఏది కావాలో నువ్వు నిర్ణయించుకోవాలి. ఏది కావాలో నువ్వు నిర్ణయించుకోవాలి. ఏది కావాలి? ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, వీరంతా గొర్రె పిల్ల ఎక్కడికి పోవునో అక్కడికల్లా వెళ్తున్నారు. గొర్రె పిల్ల మొదట పశువుల పాకలోకి, తగ్గింపు జీవితం, విధేయత కలిగిన జీవితం. రెండోది, ఆయన బాప్తిస్మమును యోర్దాను నదిలోనికి వచ్చాడు, బాప్తిస్మం పొందాడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. మూడవది, ఆయన శ్రమలకు వెళ్ళాడు, శోధనకు వెళ్ళాడు, శోధించబడ్డాడు, అపవాదిని జయించాడు. తర్వాత సువార్తకు వెళ్ళాడు. ఎన్నో కష్టాలు, నష్టాలు, ఆటంకాలు వచ్చిన ఆ సువార్త విషయంలో ఆయన ముందుకు సాగిపోయాడు. తర్వాత ఆయన సిలువకు వెళ్ళాడు. మానవ జాతినంతటి కొరకు ఆయన సిలువ వేయబడ్డాడు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఆయన అక్కడికి వెళ్ళాడు. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. నేను వచ్చే వారం చెప్తాను, టైం అయిపోయింది కదా. కనుక ఈరోజు ఆయన సిలువను జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా, ఈరోజు ప్రభు బల్లలో కూడా మనం పాలు పంపులు పొందిపోతూ ఉండగా మన జీవితాలను ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. పరిస్థితులు, ఎవరు అయోగ్యంగా ప్రభు బల్లలో చేయి వేస్తారో వారు మరణిస్తారని చెప్తా ఉంది. యోగ్యమైన మెట్టులో ప్రభువులో సాగుదాం, ప్రభు సన్నిధిలో సాగుదాం. దేవుడి మాటలు మనందరి కొరకు ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ